ఒకవైపు ఐపీఎల్ 2024 జరుగుతుండగానే మరోవైపు టీ20 ప్రపంచ కప్ 2024 జట్టు ఎంపికపై చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు మెగా టోర్నీకి విరాట్ కోహ్లీ ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఐపీఎల్లో 6 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 319 పరుగులు చేసి టాప్ స్కోరర్గా, ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ఇక తాజాగా ఐపీఎల్ టీ20 ఫార్మాట్కు తగిన స్ట్రైక్ రేట్తో కోహ్లీ బ్యాటింగ్ చేయడం లేదని, అతని టీ20 ప్రపంచ కప్కు ఎంపిక చేయకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అతని ఆర్సీబీ సహచరుడు గ్లెన్ మ్యాక్స్వెల్ చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ వైరల్గా మారాయి. అయితే ఐపీఎల్ 2024 ఆర్సీబీ ఫెయిల్ అవుతున్నా విరాట్ కోహ్లీ మాత్రం చెలరేగుతూనే ఉన్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీల తన మార్క్ చాటుకున్నాడు. ప్రజెంట్ అతని ఆట తీరు చూసిన ఆర్సీబీ టీమ్మేట్ గ్లెన్ మ్యాక్స్వెల్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్కు ఎక్కడ ఎంపిక చేస్తారో అని భయపడుతున్నాడు. ఇక తన కెరీర్లో అత్యంత కఠినమైన ప్రత్యర్థి కోహ్లీయే అని మ్యాక్సీ అన్నాడు. ఈ సందర్భంగా 2016 టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై కోహ్లీ ఇన్నింగ్స్ను అతను గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ 2016 టీ20 వరల్డ్ కప్లో మొహాలీలో మాపై ఆడిన ఇన్నింగ్స్ నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ అంటూ చెప్పాడు. ఏ మ్యాచ్ గెలిపించాలంటే ఏం చేయాలో కోహ్లీకి ఉన్న అవగాహన అత్యద్భుతం అంటూ మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. అతన్ని ఇండియా టీ20 వరల్డ్ కప్కి ఎంపిక చేయొద్దని ఆశిస్తున్నా, అలాంటి గొప్ప ప్లేయర్తో పోటీ పడకపోవడమే మంచిది అంటూ మ్యాక్స్వెల్ వెల్లడించారు. ఇక ఇండియన్ టీంలో చాలా అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మ్యాక్సీ అభిప్రాయపడ్డారు.